ప్రేమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రాలు. దైవజనుడు భక్ష్యంకులు గారి ద్వారా ఈ లోకంలో అనుగ్రహించిన గొప్ప సందేశములు బట్టి కూడా స్తోత్రములు. ఈ దైవ మరముల ద్వారా అనుదినం మాతో మీరు మాట్లాడుతున్న కొరకై స్తోత్రములు. ఈ దినము సిద్ధపరిచిన సందేశం ద్వారా ఆగస్టు 5వ తేదీ నాడు మా అందరితో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు ఆగస్టు 5వ తేదీ. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలన దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉంచెను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. అంత్య దినములలో మృగము యొక్క గుర్తు లేని వారు ఏమీ కొనుట గాని అమ్ముటకు గాని అనుమతి ఉండదు. ఆ దినములలో దేవుడు తన ప్రజలను అరణ్యములో పోషించును. ఏలియాను పోషించిన రీతిగాని వారిని కూడా పోషించును. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. ఏలియా బలిష్ఠుడుగానే ఉండెను, ఏలైనగా అతడు దేవుడిచ్చిన ఆహారమును భుజించెను. కనుక చివరి దినములలో దేవుడిచ్చే ఆహారము తినువారు పుష్టిగాను ఆరోగ్యముగాను యుందురు. ఒకవేళ దేవుడు వారిని దుంపల వేర్ల ద్వారా పోషింపవచ్చును, లేదా వారి ఆహారం ఆకులే కావచ్చును. అది ఏమైనా దేవుడిచ్చు ఆహారము గనుక వారు తృప్తి చెంది బలముగా నుందురు. వారు శత్రువుల ఎదుట మోకరించరు, అబద్ధములు చెప్పనలరు. వారిని ఎంత బలవంతపరిచినను తప్పుడు విధానములు ఆచరించరు. నీవును జయించువాడగా ఉండగోరినచో సాతాను ఇచ్చు ఏ లాభమును మేలును అపేక్షించకము. మనము పొందు మేలంతయు పరలోకం నుండి పొందవలని దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనం చూడవచ్చును. ఈ యవన బాలుడు తమ్మును 10 దినములు పరీక్షించలను కోరిరి. బైబిల్లో 10వ సంఖ్య పరీక్షను సూచిస్తున్నది. 10 దినముల పిమ్మట దానియేలు అతని స్నేహితుల యొక్క ముఖములు తక్కిన వారి కన్నా ప్రకాశముగాను అందముగాను పుష్టిగాను కనిపించెను. ఒకవేళ నీవు నీ ఇంటి వారి కొరకై పాలు మాంసము కొనలేకపోయిన ఎడల దుఃఖముఖుడుగా తిరగవద్దు. మీరు భుజించు సామాన్యమైన ఆహారమునే ప్రభువు దీవించి మీకు శక్తి ఇవ్వగలడని విశ్వసించు. అప్పుడు నీ ముఖము వెలుగుతో ప్రకాశించును. అటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.